ఎన్టీ రామారావు గారి కన్నా ముందే మీ నాన్నగారు వచ్చి ఉంటారు బహుశా చెన్నైకి. వచ్చి ఉంటారండి. వాళ్ళ అంత నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ డెఫినెట్గా ఓకే. వీళ్ళందరూ వచ్చారు. బట్ కలవటం మాత్రం వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో గెలిచారు, ఓకే. ఒకే క్యాంపస్లో గెలిచారు. అంటే ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, మా ఫాదరు ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారు. దాని తర్వాత పుండరీక అక్షయ్ గారు కూడా అదే క్యాంపస్లో ఉండేవారని తెలిసింది నాకు. ఆయన కూడా రామారావు గారితో బాగా క్లోజు. మా ఫాదరు ఒక ఫ్రెండ్షిప్ ఎట్లాగైందంటే రామారావు గారితో ఇంత క్లోజ్గా, ఆయనకి రామారావు గారు కష్టపడి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు ఈయన మా ఫాదర్ కష్టపడి ఒక డైరెక్టర్గా చేస్తున్న ఇది ఆయన చూశాడు. ఆ అనుభవం ఇవి కాకుండా వాళ్ళ గురించి ఆయన నేర్పుతున్న పద్ధతి ఇవన్నీ నచ్చి బాగా క్లోజ్గా ఇంటిమేట్గా ఉండేవారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బావా అనుకునేవారు. బావా అనుకునే సంభవంతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఒక రంగారావు గారు మాత్రం ఏంటి అన్నయ్య అనేవారు. వాళ్ళకి ఒక అన్నయ్య గుర్తింపు ఇచ్చారనమాట. సో అట్లా వాళ్ళు ఇది చేస్తూ ఉండేవారు. సో ఈ బావ ఇది బాగా కుదిరింది. ఒకే జిల్లా కావడం కూడా కొంత కారణం కావచ్చు. బాగా కలిసి వచ్చింది. దాని తర్వాత సక్సెస్, ఆయన హీరోగా బయటకు వచ్చారు. మా ఫాదర్ పల్లెటూరుతో బయటకు వచ్చారు. అది చూసిన టీవీ రాజు గారు కూడా ఉండేవాళ్ళు అంటారు, యోగానంద గారు వాళ్ళు. ఇది నాకు అంత ఐడియా లేదండి. ఉన్నారో లేదో నాకు అంత కన్ఫర్మేషన్ నాకు ఐడియా లేదు. నాకు గుర్తు ఉన్నది మా మదర్ నాకు చెప్పింది ఈ పేర్లు మాత్రం నాకు తెలుసు. ఏది రంగారావు గారు, రామారావు గారు, పుండరీక అక్షయ్ గారు తర్వాత వచ్చారు. ఇంకొక ఆర్టిస్ట్, ఒక ఆవిడ పేరు చాలా ఫేమస్ ఆర్టిస్టు, బట్ నేను మర్చిపోయాను. ఓకే. ఆవిడ కూడా ఆ క్యాంపస్లోనే ఉండేది. ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా పాడుపడ్డ ఇదిగా ఉంటుంది, కానీ లక్కీయెస్ట్ ప్లేస్ ఫర్ ద ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ ఫిలిం ఇండస్ట్రీ కోసం. ఆ బిల్డింగ్ రిపబ్లిక్ గార్డెన్ నుంచి ఎవరు వచ్చినా కూడా పెద్ద హీరో కానీ పెద్ద హీరోయిన్ కానీ. క్యాంపస్ పేరే రిపబ్లిక్ గార్డెన్. అవునండి, దాని పేరే రిపబ్లిక్ గార్డెన్. ఆ రోజుల్లో పెద్దగా పేర్లు, ఇంటి పేర్లు పెద్దగా క్లబ్ దగ్గరలో సమీపంలో దగ్గరలో ఉండేదండి అది. సో రిపబ్లిక్ గారు వీళ్ళు కూడా అక్కడే దాంట్లో ఉండేవాళ్ళ. ఎవరండి? చిరంజీవి గారు కానీ. తర్వాత నేను అది ఆ పాయింట్ కూడా వస్తున్నా. ఇది వీళ్ళు మీ ఫాదర్ వీళ్ళందరూ పెరిగి పెద్ద ఆయన డైరెక్షన్లో పెద్ద డైరెక్టర్ అయినాక, రామారావు గారు సూపర్ హీరోగా తయారైపోయినాక, రంగారావు గారు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత, ఇట్లా వెళ్తున్న టైంలో చాలామంది చిన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళల్లో ఎవరు అంటే చిరంజీవి గారు అప్పుడు జస్ట్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన చాలా కష్టపడి ఒక పెద్ద హీరో అవ్వాలని ఒక తపనతో ఆయన వచ్చి అక్కడే ఉండేవారు. విజయరాఘవ రోడ్డు, ఆ రిపబ్లిక్ గార్డెన్ అదే రూమ్లో ఉండేవారు. అట్లాగా రామారావు గారు ఎక్కడ ఉన్నారో అదే క్యాంపస్లో అదే రూమ్లోనే ఉండేవారు. అది కలిసి అంటే ఆయన కావాలని ఉన్నారా లేకపోతే ఉన్నారా వేరు, బట్ ఆ రూమ్లో ఉండేవారు. ఆ రూమ్లో ఉన్న విశేషం ఏంటో తెలియదు, ఆ ఇంట్లో ఉన్న మహిమ ఏంటో తెలియదు, కానీ అందరూ అంటూ ఉండేవాళ్ళ ఇది అదృష్టం దీంట్లో ఉన్నవాళ్ళని. చిరంజీవి గారు, హరిప్రసాద్, ఇంకొక ఆయన, మనకి ఇంకొక ఆర్టిస్ట్ నారాయణరావు గారు, వీళ్ళందరూ ఒకే రూమ్మేట్స్గా ఉండేవారు అప్పుడు. వీళ్ళు అట్లా ఫ్రెండ్షిప్తో చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు, మెగాస్టార్ అయిపోయారండి. అది